కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో అనుకోకుండా ప్రమాదం చేసుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. మనస్తాపానికి ఎక్కువ గురవుతున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. మీ యొక్క దంపతి దేవుల మధ్య సంఘర్షణ ఎటువంటి పరిష్కారాలు లభించక ఎడమొహం పెడమొహంగా ఈ నెలంతా గడపడం అనేది జరుగుతుంది. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ప్రత్యక్షంగా వ్యాపార ప్రారంభం చేయండి. అది కూడా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, ఫ్యాబ్రిక్ వర్క్కి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిద్దాం అనుకుంటే కనుక అంత యోగదాయకంగా లేదు. మీరు పెట్టిన పెట్టుబడి స్థిరత్వంగా ఉంటుంది. లాభము రాదు, నష్టము రాదు. ఆ యొక్క ధనాన్ని వచ్చేటువంటి రోజుల్లో మనం మంచిగా రిటర్న్స్ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో మాత్రం ఉండడం జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అందిపుచ్చుకుంటారు, అనుభవిస్తారు. ఇన్ని రోజులకి నా పూర్వీకుల ఆస్తిని నేను అనుభవిస్తున్నాను ఆనందంతో గడుపుతూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొనడం, అందరి పెద్దపీట వేయడం, మొత్తం బాధ్యత మీరే వహించడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగే అవకాశం లభిస్తోంది. ఎవరైతే ప్రసవానికి ఇబ్బందులు పడుతుంటారో ఆ ప్రసవ ఇబ్బందుల్లో తల్లి చాలా వరకు కొన్ని అనారోగ్యమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం లభిస్తోంది. యుట్రసీ దగ్గర కానీ, గర్భసంచి వ్యవస్థ కానీ, ఉదరానికి కడుపుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఆడవారు ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తోంది. కర్కాటక రాశి వారు తమ అనుకున్నటువంటి స్థిరాస్తులు కొనుక్కోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎక్కడా కూడా మీరు పెట్టుబడి అంత ఆదాయవంతంగా లేదు. కావున కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకు పెట్టుకోవాలి. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేయడం, బుధవారం రోజు 21 గరికమాలతో స్వామివారికి అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచిది. కర్కాటక రాశి వారు తమ యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ప్రతి నిత్యము కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చెప్పదగ్గ సూచన. ఈ రాశివారు అనూహ్యంగా శత్రువు యొక్క భయంతో మీరు అనుకున్నటువంటి స్థాయిలకి వెళ్ళక కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది.